సన్ ఆఫ్ సత్యమూర్తి తర్వాత త్రివిక్రమ్ సైలెంట్ అయిపోయాడు. ఆయన నుంచి సినిమా కబూర్ ఏమీ వినపడలేదు. అయితే ఆయన సైలెంట్ గా తన స్క్రిప్ట్ వర్క్ ముగించేశారని, ఇప్పుడు ఒక హీరో కోసం అన్వేషిస్తున్నారని వినికిడి. త్రివిక్రమ్ ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తారని కొన్ని డేస్ క్రితం వార్తలు వచ్చాయి. ఆ సినిమాలో సమంత నడుస్తుందని కూడా చెప్పుకున్నారు. అయితే సమంత మాత్రం అలాంటిది ఏమీ లేదు అని క్లారిటీ ఇచ్చేసింది. కాకపోతే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం త్రివిక్రమ్ ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తారు అన్నది మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. అయితే ఈ సినిమాలో హీరో పాత్రకి తగిన ప్రాధాన్యం ఉంది. అంటే హీరో ఉండి లేనట్టు ఉండి హీరోయిన్ పాత్రని ఎలివేట్ చేస్తారన్నమాట. అందుకే త్రివిక్రమ్ ఓ హీరో కోసం సెర్చ్ చేస్తున్నట్టు వినికిడి. మరీ టాప్ స్టార్ పొజిషన్ లో ఉన్న కథానాయకులు ఎవరు ఈ పాత్ర చేయడానికి సాహసించారట. అందుకే మీడియం రేంజ్ హీరోలతో సర్దుబాటు చేయాలని చూస్తున్నాడు. సునీల్, అల్లరి నరేష్, రాము ఈ టైప్ అనమాట. వాళ్ళెవరూ క్యారెక్టర్ చూసి ముందుకు రాకపోయినా త్రివిక్రమ్ బ్రాండ్ ఇమేజ్ చూసైనా ముందుకొస్తారని ఆశ. అందుకే తనకు అందుబాటులో ఉన్న హీరోల్ని ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడాలని ఫిక్స్ అయ్యారంట త్రివిక్రమ్. మరి బకరా లాంటి హీరో క్యారెక్టర్ కి ఎవరు సై అంటారో చూడాలి.